హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి రాజమండ్రిలోని కొత్తగా స్టార్ట్ చేసిన గ్లో గార్డెన్ అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అంతకంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ గ్లో గార్డెన్ వచ్చేసి మార్చ్ 10 అయితే ఓపెన్ చేశారనమాట. రాజమండ్రిలోని లాలా చెరువులో అయితే ఈ గ్లో గార్డెన్ ఓపెనింగ్ అయ్యింది. సో మనకి ముందు గ్లో గార్డెన్లోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో పెద్దవాళ్ళకి వచ్చేసి 30 రూపీస్, చిన్నవాళ్ళకి వచ్చేసి 20 రూపీస్. టికెట్ తీసుకున్న తర్వాత మనల్ని లోపలికి అయితే అలౌ చేస్తారు. చూసారు కదా బయట ఎంత క్రౌడ్ ఉందో. టికెట్ కోసం అయితే చాలా పెద్ద క్యూ అయితే బయట ఉందన్నమాట. ఇంకా బయట రకరకాల ఫుడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గ్లో గార్డెన్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే లైటింగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కొన్ని యానిమల్స్ అయితే ఈ విధంగా లైట్స్తో పెట్టారనమాట. అలాగే రోజ్ గార్డెను, ఇంకా మనకి రైస్ ఉంటుంది కదా, అది కూడా మనకి లైట్స్తో పెట్టారనమాట. అండ్ అలాగే అక్కడక్కడ కొన్ని కొబ్బరి చెట్లు ఈ విధంగా పెట్టారు. అండ్ ఇక్కడ రౌండ్గా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫొటోస్ తీసుకోవడానికి అండ్ అలాగే సిట్టింగ్ కోసం అయితే ఈ విధంగా అరేంజ్ చేశారు. లైటింగ్స్ అదే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఈవినింగ్ టైంలో వెళ్ళి మనం నైట్ వరకు అక్కడైతే ఉండొచ్చు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఇలా రాజమండ్రిలో మనం ఎంజాయ్ చేయడానికి చాలా ప్లేసెస్ అయితే ఈ మధ్య కాలంలో డెవలప్ చేశారు. కంబాల్ చెరువు, అలాగే హ్యాపీ స్ట్రీటు, ఈ గ్లో గార్డెను, ఇలా చాలా అయితే డెవలప్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఈవినింగ్ టైంలో మనం వెళ్ళి సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ పార్క్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. గ్లో గార్డెన్ అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి చాలా బాగా అనిపించింది చూడగానే. కాకపోతే మనకి ఫొటోస్ అది తీసుకోవడానికి అంత కన్వీనియంట్గా ఏమీ లేదు. సో ఎందుకంటే లైటింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఫొటోస్ అనేవి అంత క్లారిటీగా అయితే రావట్లేదు. సో మన ఫేస్లో అయితే కనిపించట్లేదు అనమాట లైటింగ్స్ ఇలా ఉండడం వల్ల. సో రిమైనింగ్ అంతా చూడడానికి అయితే చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసారు కదా పక్కన స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట, రెడీ చేసి పెట్టారు. అందులో ఫుడ్ ఐటమ్స్ అయితే సేల్ చేస్తున్నారు. ప్రస్తుతానికి 1-2 మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఏమేమి అమ్ముతారు అనేది ఇక్కడ మెనూ అయితే ఇచ్చారనమాట. ఇంకా కొన్ని స్టాల్స్ అయితే అలా ఓపెన్గా పెట్టారు. ఇంకా ఏమీ వాటిలో సేల్స్ అయితే చేయట్లేదు అనమాట. రాజమండ్రిలో ఉండే వాళ్ళు ఎవరైనా గ్లో గార్డెన్ విజిట్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళారా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా రాజమండ్రికి సంబంధించిన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేమైతే ఈ గ్లో గార్డెన్ ఓపెనింగ్ చేసిన 2 డేస్కి అయితే వెళ్ళామన్నమాట. సో అప్పుడైతే కొంచెం జనం అయితే ఉన్నారు. సో అక్కడక్కడ ఉన్నారనమాట. సో నెక్స్ట్ టైం వెళ్ళేసరికి అయితే అప్పటికి ఒక 2 మంత్స్ అయిపోతుంది. అప్పుడు వెళ్ళినప్పుడు అయితే అసలు బయట అయితే ఖాళీ లేదు, అంత జనం ఉన్నారనమాట. సో ఇంకా అందులోకి మేము సండే వెళ్ళాం కదా, ఇంకా సండే అంటే అందరూ వస్తూ ఉంటారు కదా. సో అలా చాలామంది అయితే ఉన్నారు ఆ రోజు. మాకు టికెట్ తీసుకోవడానికి చాలా టైం పట్టేసింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే టికెట్ తీసుకున్నాము. టికెట్ లేకపోతే మాత్రం లోపలికి అసలు అలౌ చేయరు. టికెట్ అనేది కంపల్సరీ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడాని. ఇదంతా కూడా చాలా పెద్ద ఓపెన్ ఏరియాలో అయితే ఉంటుంది. అండ్ లైట్స్ కూడా కలర్ఫుల్ లైట్స్తోనే ఉంటుందన్నమాట. వైట్ కలర్ లైట్లు అలాంటివి కాకుండా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. అంటే పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటారు కదా, మనం ఫుడ్ పెడితే అక్కడైతే ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం మారం చేస్తారు కదా, ఇలాంటి చోట తీసుకొచ్చినప్పుడు పిల్లలు బాగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ లైటింగ్స్ అయితే పెట్టారనమాట. ఇక్కడైతే మ్యూజిక్ వస్తూ పిల్లలు అయితే డ్యాన్స్లు వేస్తున్నారు. సో ఇక్కడ అలా 3 వెరైటీస్ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి వచ్చేసి. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అండ్ ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ అనమాట. సో ఎవరైనా కూర్చొని పిల్లలకి ఏదైనా తినిపించుకోవడం అని, సరదాగా కూర్చొని చిట్ చాట్ చేసుకోవడం అని చెప్పేసి ఇక్కడైతే అరేంజ్ చేశారు. అండ్ పక్కనే రోజెస్, ఇంకా జిరాఫీ ఉంది, ఇంకా స్వాను, ఇలా పాండా, రకరకాల యానిమల్స్ అయితే పెట్టారనమాట. ఫొటోస్ తీసుకోవడానికి ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి, కానీ ఫొటోస్ అయితే మాత్రం బాగా రావట్లేదు. సో ఫొటోస్ బాగా వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసారు కదా గ్లో గార్డెన్ అని చెప్పేసి ఒక నేమ్తో ఇలా రెడీ చేశారనమాట. ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, కానీ ఆ లైటింగ్ మనకి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఫొటోస్ అయితే అంత బాగా రావట్లేదు. ఇంక ఇదొకటి చిన్నపిల్లలు ఆడుకునేది.
ఆ తర్వాతే పక్కనే మనకి రైస్ ఉంటుంది కదా, వరి ఉంటుంది కదా, వరి ఏ విధంగా ఉంటుందో అలాగా లైటింగ్స్ అయితే పెట్టారనమాట. చూసారు కదా, ఈ విధంగా వరి చేన్లా ఉంది ఇదంతా కూడా చూడడానికి చాలా బాగుంది. ఇదొకటి రోజ్ గార్డెన్లా ఉంది, ఒకటి మొత్తం అన్ని రోజెస్తో లైట్స్ అయితే పెట్టారనమాట. సో ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. మీరందరూ తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంత కలర్ఫుల్గా ఉన్నది ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. సో ఇదే విధంగా ఇంకా ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. సో మేము వెళ్ళిన రోజున అయితే హన్విత వ్లాగ్స్ అని యూట్యూబర్ అయితే వచ్చారనమాట. ఆవిడని కూడా మీట్ అయ్యాము అక్కడ. చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అలాగ ఒకరిని మీట్ అవ్వడము. సో ఇంకా తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు ఖాళీయే లేదనమాట. ఇంక ఇదైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అండ్ అలాగే రెండు మిక్స్ చేసి అక్కడక్కడ అలా యాడ్ చేశాను. సో మీకు ఈ గ్లో గార్డెన్ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోకండి. వాళ్ళని కూడా వీలైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయమనండి. వెళ్ళేటప్పుడు మనీ అనేది తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే అక్కడ స్కానర్లు అయితే అవైలబుల్ లేవని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే లేదు మరి. సో ఇప్పుడు ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా లేదా అన్నదైతే అంత ఐడియా లేదు. సో అందుకని చెప్పేసి మనీ అయితే తీసుకుని వెళ్ళండి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే అక్కడ చాలా రకాలైతే ఉన్నాయన్నమాట. సమోసా అని చెప్పేసి అండ్ అలాగే పఫ్స్ ఉన్నాయి, ఇంకా కూల్ డ్రింక్స్, ఇలా రకరకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ అన్నీ తీసుకునేలా ఉంటే లోపలే ఉన్నాయి స్టోర్స్ అన్నీ కూడా, అక్కడే తీసుకుని మనం అక్కడే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గ్లో గార్డెన్ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది, ఒకసారి చూసేసేయండి. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు బాయ్ బాయ్.